ప్రతి పండుగను ఈరోజు పండుగ అని స్పష్టత లేకుండా అస్పష్టతతోటి ఏదైతే చేసుకొని అనే ఒక అంటే నిర్ణయం తీసుకోకుండా అది ఘోరంగా వివరిస్తుందని మాకు అనిపిస్తుంది. ఎందుకోసమంటే ఒక పండుగ విషయంలో ఒక సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడేలా ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాము. అంతటా కూడా ఏమంటున్నారు, రేపు కదా అని మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ హాలిడే అనేది ఈరోజు ప్రకటిస్తే ఈరోజు హోలీ అని చెప్తే ప్రభుత్వం కూడా ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గౌరవిస్తున్నాయని మేము భావిస్తూ ఉంటాం. ఈరోజు విద్యార్థులు మేము ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి హోలీ సెలబ్రేషన్లు అందరినీ కలుపుకొని మత వర్గ వర్ణ భేద లింగాలు లేకుండా పెద్ద దానికన్నా తేడా లేకుండా అందరం కలిసి ప్రకృతితో కూడినటువంటి కలర్స్ మాత్రమే వాడి ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి దిశానిర్దేశంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉండాలని కోరుకొని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంటే ఈరోజు పట్టనట్టు గవర్నమెంట్ ఏంటంటే రేపు చేసుకోవచ్చు ఇవాళ చేసుకోవచ్చు అని మాట్లాడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో రేపు మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. అంటే ఒక స్పష్టమైన వ్యవహారం లేకుండా ఈరోజు మా ఉపాధ్యాయుల ప్రభుత్వం అనాల అర్థం కానీ గోచరైన పరిస్థితి ఈరోజు నెలకొన్నది. కాబట్టి ఒక స్పష్టమైన నిర్ణయం అనేది ప్రతి పండుగ విషయంలో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి మనందరం కూడా పాటించాలి. మన భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయాలు అనేది అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా హోలీ సెలబ్రేషన్తో వదిలిపెట్టైనా నెక్స్ట్ వచ్చే పండుగలకైనా ఒక స్పష్టమైన ప్రభుత్వం డిక్లేర్ చేయాలి ఈ రోజే పండుగ అని చెప్పి మేము కోరుకుంటున్నాం. విద్యార్థులు ఈరోజు గ్రహణం ఉందని చెప్తున్నారు. గ్రహణం ఉన్న నాడు పండుగ చేసుకోరని కూడా చాలామంది తెలుసు. అయినా కూడా ప్రభుత్వం ఈరోజు హాలిడేగా ప్రకటించింది. మాకు గ్రహణం ఉందనేది తర్వాత తెలుసు. మాకు రేపు అందరు కూడా పీజీ స్టూడెంట్స్ అందరికీ కూడా రేపు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ పెట్టుకొని మేము ఏం చేయలేము. కాబట్టి గ్రహణం ఉన్నా కానీ గ్రహణం ముందే ఈ యొక్క పండుగ హోలీ పండుగ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకోవాలని దాదాపు 7-8 నుండే ప్రారంభించుకున్నాం. ఇంకో 1 అవర్లో మేము క్లోజ్ చేసుకోవాలని అనుకుంటున్నాము. అంటే మీరు ప్రతి సంవత్సరం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎట్లా విద్యార్థుల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి దాదాపు 30-40 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ప్రతి విద్యార్థిని పిలిచి ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి వెళ్ళి పోస్టర్ ఇచ్చి ఇక్కడికి రావాలని ప్రిన్సిపల్స్ నుంచి అఫీషియల్గా పెట్టించి ఇక్కడికి దాదాపుగా 5-6 వేల మంది విద్యార్థులతోటి హోలీ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఏబీపీ ఆధ్వర్యంలో. అంటే మేము ప్రతి సంవత్సరం ఈ విధంగానే హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ప్రతి సంవత్సరం గత 2-3 సంవత్సరాల నుంచి మేము డీజే పెట్టుకొని చేరింది. కానీ ఈ ఇయర్కి వచ్చే వరకు పోలీసులు డీజే పర్మిషన్ లేదన్నందువల్ల మేము 2 బాక్సులు పెట్టుకొని అడ్జస్ట్ అయ్యి ఈరోజు హోలీ సెలబ్రేషన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే ఒక పండుగ హిందూ పండుగ అనే వరకే ఇన్ని నియంత్రిత వ్యవహారం అనేది చాలా సిగ్గుచేటు. కానీ ప్రభుత్వం ఆలోచించాలి, పోలీసులు కూడా ఆలోచించాలి. అంటే హిందువుల పండుగలు అనే వరకే ఇంత ఎందుకు? ఇప్పుడు పార్క్ అయ్యే తోటలో కానీ క్లబ్బులలో పబ్బులలో లేవు డీజేలు. అంటే వాళ్ళు మరి ధనికులని మీరు అట్లా చేస్తుర్రా? అంటే పేదోని దగ్గరికి రాగానే డీజేలు వద్దు అవ్వద్దని మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వం పునరాలోచించాలి. ఈరోజు క్లబ్బులలో లేదా, ఈరోజు పోలీస్ ఆఫీసర్లు గెస్ట్గా పోవట్లేదా, రాజకీయ నాయకులు పోవట్లేదా? అదొక పేదోళ్ళు విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా సెలబ్రేషన్ చేసుకుంటా అంటే డీజేలు బ్యాను అని ఇది ఎక్కడ సంస్కృతి? కాబట్టి పునరాలోచించాలి. ఈ ప్రభుత్వం అయినా పోలీస్ అధికారులైనా అధికారులు ఎవరైనా కానీ పునరాలోచించాలి. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి. అరే ఇది భారతదేశం సంస్కృతి సాంప్రదాయం అంటే భారతదేశం అలాంటిది మర్చిపోతున్నా అనేది గుర్తు చేసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ అధికారులకు తెలియజేస్తున్నాం. అంటే గతంలో కూడా కొన్ని చేసుకొని పండుగలను కూడా కొన్ని ఫెస్టివల్ చేశారు. బీఫ్ ఫెస్టివల్ అని కానీ వేరేటి వాటికి లేని ఆంక్షలు కేవలం హిందూ పండుగలకు హిందువులు జరుపుకునే పండుగలకు ఎందుకు ఇట్లా ఆంక్షలు పెడుతున్నారు? ఇప్పుడు సపోజ్ కొంతమంది లెఫ్టిస్టులు వచ్చి కాంగ్రెస్ మనుషులు తొత్తులు వచ్చేసి బీ ఫెస్టివల్ పెడతారు. బీ ఫెస్టివల్ అనేది ఒక విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయం ముంగట నువ్వు పాఠాలు చెప్పు వింటాం కానీ ఈ యొక్క బీ ఫెస్టివల్ అనేది ఆర్ట్స్ కాలేజ్ ముంగట నిర్వహిస్తాం అనేది దానికి మళ్ళీ పోలీసులు సపోర్ట్ ఉంటారు. ఇది ఎక్కడ సంస్కృతి? మేము కరెంట్ రాజన్న సర్గోసులు అయ్యారు, హైకోర్టుకు పోలీసులు సపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి కోర్టుకు వస్తే ఆ కోర్టు వెంటనే స్టే ఇచ్చింది. విశ్వవిద్యాలయం లాగా ఉండాలి కానీ ఇలా ఉండకూడదు, అలాంటి అన్ని నియంత్రించాలని స్టే ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు బంద్ చేయడం జరిగింది. కాబట్టి విశ్వవిద్యాలయంగా కాపాడాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా విద్యార్థులకు చైతన్యపరిచే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా మనము ముందుకెళ్లాలని ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం, ఇక్కడ ఇరాన్లో ఖమేనీ హతమైనప్పుడు ఇక్కడ ఉన్న పాత బస్సులో కానీ భారతదేశంలో వేరే ప్రాంతాలలో కొందరు ముస్లింలు కూడా అవుట్రైట్ బయటకు వచ్చి ఎవరైతే చనిపోయారో ఆయనకు మద్దతు ఇస్తూ అమెరికాకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంటే వీళ్ళకు వేరే దేశం మీద ఉన్న ప్రేమ మన దేశం మీద లేదా? వీళ్ళందరూ ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటుంటారు. కనీసం ఒక్కసారి కూడా ఇరాన్కి పోయిన పరిస్థితి కూడా లేదు వాళ్ళు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ పోలీస్ యూనిఫామ్ కాకి చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరికి ఈరోజు సిగ్గుచేటు. ఎందుకోసం అంటే భారతదేశంలో తెలంగాణలో వండుకుంటూ ఈరోజు వేరే దేశానికి సపోర్ట్ ఇచ్చుకుంటా మద్దతు పలకడం అంటే దానికి మించిన సిగ్గుచేటు లేదు.
మీ కాకి యూనిఫామ్ కానీ ఈరోజు మీరు వైట్ చొక్కాలు వేసుకొని అసెంబ్లీలో కూర్చొని పార్లమెంట్లో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సిగ్గుచేటు. నువ్వు వందే మాత్రం పాడితే ఇక్కడ ఉండాలి, వందే మాత్రం పాడకుంటే తరిమి కొడతామని విద్యార్థులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా తెలియజేస్తున్నాం. పోలీసులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు సపోర్ట్ ఇస్తే వాళ్ళను కూడా ఈ దేశం నుండి బహిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. అంటే అక్కడ ఇరాన్లో అయితే ఖమేనీ చనిపోయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం అతను చనిపోయిందని చెప్పేసి గోల పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళందరూ. ఇది కంప్లీట్గా భారతదేశము, తెలంగాణ రాష్ట్రము సస్యశ్యామలుగా ఉంది, 3 పూలు 6 కాయలుగా ఉన్నది. మత చిచ్చులు పెట్టాలని, కమ్యూనల్ సిచ్యువేషన్ తీసుకురావాలని కొంతమంది రాజకీయాలతో మమేకమై ఈరోజు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మీరు అందరూ చూడండి, ఇక్కడ ఒక ముస్లిం ఉన్నాడు, ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఒక జైన్ ఉన్నాడు, హిందువులు ఉన్నారు, అందరు కలిసి మెలిసిగా ఈరోజు హోలీ సెలబ్రేషన్ చేసుకుంటూ అంటే వరల్డ్ సిటీ కేంద్రంగా దారుసలం కింద ఈరోజు మత రాజకీయాలు చేస్తున్నారు, కమ్యూనల్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళందరి మీద తగిన చర్యలు డీజీపీ గారు తీసుకోవాలని ఈరోజు విద్యార్థులుగా మేము కోరుతున్నాం. హోలీ సెలబ్రేషన్స్ అంటే కేవలం ఒక మతానికి సంబంధించి కాదు, ఒక మత సామరస్యం వెల్లువిరిసే విధంగా ఉంటుంది. ఆ విధంగానే మేము ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరం కలిసి పండుగ చేసుకుంటాం, ఇక్కడ హోలీ పండుగ చేసుకుంటామని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ విజువల్లో ఉదయం నుంచి కూడా చాలామంది ఇక్కడ విద్యార్థులు ఇక్కడ వచ్చేసి హోలీ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటారు, చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేసుకుంటారు. ఎందుకంటే ఇది గతంలో ఒక చెడు పైన సాధించిన విజయంగా హోలిక అనే ఒక రాక్షసిని చంపినందువల్ల ఇప్పుడు హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. వాటిని అన్నిటి కూడా తరతరాలుగా ఇప్పుడున్న పౌరులు కూడా, ఇప్పుడున్న వాళ్ళు కూడా జరుపుకోవడం చూస్తున్నాం. అయితే ఘనంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఆర్ట్స్ కాలేజ్, హైదరాబాద్.